హాయ్ నండి, మీ సతీష్. పెళ్ళైన మరుసటి రోజే తనను చంపడానికి ప్రయత్నించిన ఓ భార్య ఆ తర్వాత పరారైంది. దీంతో ఆమె భర్త పోనీలే ఏదో అయిపోయిందని వదిలేయలేదు. ఆమెపై పగతో రగిలిపోయి ఏళ్ల తరబడి వెతికిస్తూనే ఉన్నాడు. ఈ వెతకడానికి ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను వీడియోలో చెప్పబోయే సంఘటన ఖచ్చితంగా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని మించిపోతుంది. సో ఈ వీడియో చూసే ముందే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి. అప్పుడే మన వీడియోలకు రీచ్ వస్తుంది. కానీ మీలో చాలామంది కనీసం ఒక లైక్ కూడా కొట్టట్లేదు. అందుకే ఎంత మంచి వీడియోలు చేసినా రీచ్ అయితే అందుకు తగ్గట్టు రావట్లా. ఇదే నా సైడ్ నుంచి మీకు ఏకైక రిక్వెస్ట్, ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే ఈ వీడియో ఫైనల్ వరకు చూసాక అరే ఇట్లా కూడా జరుగుద్దా, ఒక మంచి వీడియో చూసాం, మంచి కంటెంట్తో వచ్చిన వీడియోని ఎంజాయ్ చేసామనే ఫీలింగ్ కూడా వస్తుంది కనుక చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వ్యక్తి తన భార్యను వెతకడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటాడు? మహా అయితే కొన్ని నెలలు. కానీ ఈ వ్యక్తి తన భార్యను పట్టుకోవడానికి ఏకంగా 9 సంవత్సరాలు ప్రపంచమంతా వెతికాడు. ఆమెను ఎలాగైనా జైలుకు పంపాలని ప్రైవేట్ డిటెక్టివ్లను పెట్టి మరీ వెతికించాడు. ఈ 9 ఏళ్లలో అతను ఖర్చు చేసిన డబ్బు ఎంతో తెలుసా? అక్షరాల 18 కోట్ల రూపాయలు. అసలు ఆమె అతనికి చేసిన ద్రోహం ఏంటి? పెళ్ళైన మరుసటి రోజే అతని ప్రాణాలు తీయడానికి ఆమె చేసిన ఒక భయంకరమైన స్కెచ్ ఏంటి? సినిమా స్టోరీని మించిపోయే ఆ చైనా బిజినెస్ మ్యాన్ రియల్ లైఫ్ రివెంజ్ డ్రామా ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అతని పేరు లీ పింగ్. చైనాకు చెందిన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. 1996 నుంచి 2014 మధ్య స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి దాదాపు $10 మిలియన్, అంటే మన కరెన్సీలో 100 కోట్ల రూపాయలకు పైగానే సంపాదించాడు. 2014లో జరిగిన ఒక బిజినెస్ మీటింగ్లో ఈ వ్యాపారవేత్తకు జాంగ్ షుదాన్ అనే మహిళ పరిచయం అయింది. ఆమె ఒక ప్రభుత్వ బ్యాంకులో అకౌంట్ మేనేజర్. ఇద్దరు చాలాసేపు కూర్చున్నారు, చక్కగా కబుర్లు చెప్పుకున్నారు, ఒకరినొకరికి బాగా నచ్చారు. ఈ మాటల మధ్యలోనే ఆమె చాలా బాధాకరమైన తన జీవిత గాథను అతనికి చెప్పింది. తాను ఒక అనాథనని, కన్నవాళ్ళు వదిలేస్తే ఒక వృద్ధ దంపతులు తనను పెంచి పెద్ద చేశారని ఎంతో ఎమోషనల్గా చెప్పింది. బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నానని లీ నమ్మించింది. అంతే, పాపం ఈ లీ పింగ్ ఆమె కష్టాలకు కరిగిపోయాడు. ఆమె బ్యాంకులో ఏకంగా 20 మిలియన్ యువాన్లు డిపాజిట్ చేశాడు. అంతేకాదు ఆమె పెంపుడు తల్లిదండ్రుల వైద్యం కోసం కూడా ఎంతో ఆర్థిక సహాయం అందించాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ జాంగ్ షుదాన్ ఒక కిలాడి లేడీ. ఆమె ఆ మీటింగ్కు కేవలం లీని బుట్టలో వేసుకునేదానికి వచ్చి అతని ఆస్తుల చిట్టా మొత్తం అంతకుముందే తీసి ఒక పక్కా ప్లాన్తో వల విసిరింది. కానీ ఆ విషయం లీ గ్రహించలేకపోయాడు. అడ్డంగా ఆమె వలలో చేపలా పడిపోయాడు. ఇక ఇద్దరు తరచూ కలిసేవాళ్ళు, ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. సరిగ్గా ఒక ఏడాది పాటు ఈ కిలాడి లేడీ అతని ద్వారా చాలానే లబ్ధి పొందింది. ఆ తర్వాత 2015లో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుని నీతోనే ఉండిపోతా, నీ 8 ఏళ్ల కూతుర్ని కూడా నా సొంత బిడ్డలా చూసుకుంటా అని చెప్పుకొచ్చింది. దానికి తోడు నీ వల్లే నేను ఇప్పుడు గర్భవతిని అయ్యాను అంటూ అబద్ధం చెప్పి అతన్ని పూర్తిగా బుట్టలో పడేసింది. ఇక్కడ లీ గురించి ఒక విషయం చెప్పాలి. అదేంటంటే అతనికి ఆల్రెడీ పెళ్ళయి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమెను మధ్యలోనికి తెచ్చి సెంటిమెంట్ని పండించింది. ఇక్కడ లీని సక్సెస్ఫుల్గా మొత్తానికి ఈ జాంగ్ షుదాన్ అయితే పడేసింది. ఇక మరోవైపు లీ కూడా ఆమె చెప్పిన అబద్ధపు ప్రెగ్నెన్సీని కూడా నమ్మేసి పిల్లలు పుట్టబోతున్నారన్న ఆనందంలో ఏప్రిల్ నెలలో 9 కోట్ల రూపాయల విలువైన ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను ఆమె పేరు మీద రిజిస్టర్ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీళ్ళిద్దరూ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన మరుసటి రోజే అసలు ట్విస్ట్ లీకి తెలిసింది. పెళ్ళైపోయిన ఆనందంలో లీ తన ఫ్రెండ్తో కలిసి కారులో ఒక ఊరికి బయలుదేరాడు. జాంగ్ షుదాన్ మాత్రం నేను ఫ్లైట్లో వస్తాను, మీరు కారులో వెళ్ళండి అని చెప్పింది. సర్లే నేను నా ఫ్రెండ్తో వెళ్తా, ఆవిడకి కంఫర్ట్గా ఉండదేమో అంటూ లీ అయితే నమ్మేసి బయలుదేరాడు కారులో. బట్ లీ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా దారిలో అదుపు తప్పి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ ప్రమాదం నుంచి లీ త్రుటిలో వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది 100% ప్రమాదం అని అనుకున్నాడు ఆయన. అదే టైంలో బ్యాంకులో తన రేటింగ్ పెంచుకోవడానికి అర్జెంటుగా 10 మిలియన్ యువాన్లు, అంటే దాదాపు మన ఇండియా రూపాయల్లో 14,22 లక్షలు కావాలంటూ జాంగ్ అడిగింది. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అయితే సర్దుబాటు చేయలేను, కానీ కొంత అయితే పంపిస్తున్నానంటూ లీ వెంటనే
2.74 మిలియన్ యువాన్లు అంటే మన ఇండియన్ రూపాయల ప్రకారం 4 కోట్ల రూపాయల వరకు ఆమె అకౌంట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ డబ్బు పడిన వెంటనే ఆమె అక్కడి నుంచి మాయమైపోయింది. భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో లీ ఫిర్యాదు చేశాడు. అంతే, పోలీస్ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. తాను పెళ్లి చేసుకున్నది ఓ కిలాడి లేడీ అనే విషయం పోలీసుల ద్వారా తెలిసింది. అంతేకాదు, తాను ఇచ్చిన 9 కోట్ల విలువైన ఇంటి డాక్యుమెంట్లు, ఆస్తిపత్రాలు, క్యాష్ మొత్తం తీసుకుని హాంకాంగ్ మీదుగా అమెరికాలోనే లాస్ ఏంజల్స్కు ఈ జాంగ్ పారిపోయిందనే విషయం తెలిసింది. ఆ తర్వాత లీకి మరో షాకింగ్ ఫ్యాక్ట్ కూడా తెలిసింది. అదేంటంటే, పెళ్ళైన మరుసటి రోజు జరిగిన కారు ప్రమాదం రియల్గా జరిగిన యాక్సిడెంట్ కాదు, అది పక్కా మర్డర్ ప్లాన్ అని తేలింది. ఆమె తన అనుచరులతో కలిసి కారు బ్రేకులు కట్ చేయించి తనను చంపేయడానికి పక్కా స్కెచ్ వేసిందని, కానీ అదృష్టవశాత్తు త్రుటిలో తాను ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు లీకి అర్థమైంది. దీంతో లీ పగతో రగిలిపోయాడు. మరీ ఎంత దారుణమా, నమ్మడమే నేను చేసిన తప్ప, ఆమె పట్ల దయా జాలి కరుణ చూపించడమే నేను చేసిన తప్ప, ఆమె అడిగినప్పుడల్లా ఆర్థిక సహాయం చేయడమే నేను చేసిన తప్ప అని కోపంతో, బాధతో, పగతో, కసితో, పగతో రగిలిపోయాడు. అయితే తన కోపం, పగ ఎలా ఉంటాయో చూపిస్తానంటూ ప్రతిజ్ఞ చేశాడు ఆయన. అంతే, ఆ రోజు నుంచి ఆమెపై పగతో వెతకడం ప్రారంభించాడు. ఆమె కేవలం తనను మోసం చేసి డబ్బు తీసుకుని పారిపోయి ఉంటే వదిలేసేవాడిని, కానీ తనను చంపి ఆ తర్వాత తన భార్యగా నా ఆస్తులన్నీ దక్కించుకోవాలని మహాకుట్ర పన్నింది చూడండి, అదే నాకు మండింది, అందుకే నేను వదిలేదే లేదు అంటూ లీ చెప్పాడు. పగతో రగిలిపోయిన లీ తన భార్యను వెతకడం కోసం దేశాలు దాటి వెళ్ళాడు. ఒక రకంగా ఆమెను పట్టుకోవడానికి లీ పింగ్ ఒక పెద్ద యుద్ధమే చేశాడు. పారిపోయి అమెరికాలో దాక్కున్నట్లు గుర్తించడంతో అమెరికాలో ఆమె ఎక్కడుంది అనే ఆచూకీ చెబితే $1 మిలియన్ అంటే 8,30,00,000 రూపాయల వరకు రివార్డు ఇస్తారని కూడా ప్రకటించాడు. దీంతో పాటు అమెరికా అంతటా వ్యాపించి ఉన్న చైనా కమ్యూనిటీలు, ఈ చర్చిలన్నింటిలో కూడా వెతికించాడు. అనేక మంది టాప్ ప్రైవేట్ డిటెక్టివ్లను రంగంలోకి దించాడు. వాళ్ళకి భారీగా డబ్బులైతే చెల్లించాడు. ఇలా ఏకంగా 9 ఏళ్ల పాటు 18 కోట్ల రూపాయలు మంచి నేలలా ఖర్చు పెట్టించి ఆమెనైతే వెతికించాడు. చివరికి లాస్ ఏంజల్స్ పోలీసుల సహాయంతో ఆమెను పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆమెను పట్టుకున్న టైంలో ఆమె దగ్గర ఒక 8-9 ఏళ్ల వయసు బిడ్డ కూడా ఉంది. పారిపోయే ముందు తాను ప్రెగ్నెంట్ అని చెప్పినందున ఆ బిడ్డకు DNA టెస్ట్ కూడా లీ చేయించాడు. కానీ ఆ బిడ్డ లీకి పుట్టలేదని తేలిపోయింది. ఇంకేముంది, తాను అబద్ధం చెప్పినట్లు ఆమె అంగీకరించింది. అమెరికాలో ఉన్న టాప్ లాయర్లను 10ల సంఖ్యలో ఈ కేసు వాదించడానికి లీ పెట్టాడు. కానీ ఆమె అప్పటికే తన భార్య కాబట్టి కోర్టు విచారణ కాస్త ఆలస్యమైంది. అయినా సరే లీ పట్టు వదలలేదు. 2020లో కోర్టు వాళ్ళ వివాహాన్ని రద్దు చేసి ఆమె పేరు మీద లీ కొనుగోలు చేస్తున్న ఆస్తులన్నింటినీ తిరిగి లీకి అయితే అప్పగించింది. ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో న్యాయమూర్తులు ఆమె నేరాలను విచారించిన తర్వాత ఇచ్చిన తీర్పు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఏకంగా 65 ఏళ్ల పాటు జైలు శిక్షణ వేస్తూ న్యాయస్థానం అయితే తీర్పు ఇచ్చింది. అయితే ఇంత శిక్ష వేయడానికి కారణం కేవలం లీని మోసం చేసి చంపడానికి ట్రై చేసిందనేది ఒక్కటే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. మోసం, అక్రమంగా అమెరికాలోనికి వలస రావడం, పిల్లలను అపహరించడం, మానవ అక్రమ రవాణా సహా మరికొన్ని నేరాలు కూడా ఆమెపై నిరూపణ అయ్యాయి. ఇలా 23 రకాల నేరాలకు జాంగ్ షుదాన్ పాల్పడినట్లు నిరూపణ అవడంతో 65 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. సో అలా తనను మోసం చేసినందుకు 9 ఏళ్లు పగబట్టి వెతికి లీ ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ప్రతీకారం ఘనంగా తీర్చుకున్నాడు. బతికున్నంత కాలం ఇప్పుడు జైలులోనే ఆ జాంగ్ జీవితం ముగిసిపోతుంది. ఈ రియల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.